గ్రీన్స్ థీరం చూద్దాం ఈరోజు. సో స్టేట్మెంట్ వచ్చి ఇఫ్ సి ఈజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఎన్క్లోజింగ్ ఏ రీజియన్ ఆర్ ఇన్ ద XY ప్లేన్ అండ్ MX, Y NX, Y. సో సి అనేది ఒక క్లోజ్డ్ కర్వ్ అయితే అది ఏ రీజియన్లో ఎన్క్లోజింగ్ అయి ఉంది, ఆర్ అనే రీజియన్లో ఎన్క్లోజ్ అయ్యి ఉంటే సి అనే సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఆ సి అనే కర్వ్ అనేది XY ప్లేన్లో ఉంది. అయితే M అండ్ N అనేవి పాయింట్స్ అయితే వాటి యొక్క ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎలా ఉండాలి అని అంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ సి MdX ప్లస్ Ndy ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఆర్ దో n బై దో ఎక్స్ మైనస్ దో my దో y dx dy. సో మన గ్రీన్స్ థీరం స్టేట్మెంట్ వచ్చి ఇది. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ సి MdX ప్లస్ Ndy ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ దో n బై దో ఎక్స్ మైనస్ దో my దో y dx dy. సో x, y అనేవి mn పాయింట్స్ అనమాట. సో సి అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సి అనేది మనకి ఏం చెప్తుంది, సో డైరెక్షన్ని చూపిస్తుంది. ఆర్ అనేది రీజియన్, సో ఎక్స్, వై అనేవి పాయింట్స్. సో ఎందులో పాయింట్స్ M అండ్ N అనే ఒక పాయింట్స్లో ఎక్స్, వై పాయింట్స్. సో ప్రాబ్లంకి వద్దాం. గ్రీన్స్ థీరం ప్రాబ్లం చూద్దాం ఈరోజు. సో వెరిఫై గ్రీన్స్ థీరం ఇన్ ఏ ప్లేన్ విత్ రెస్పెక్ట్ టు డబుల్ ఇంటిగ్రల్ సి x² మైనస్ y² dx ప్లస్ 2xy dy where c is the boundary of the rectangle in the XOY plane bounded by the lines x is equal to 0, x is equal to a, y is equal to 0, y is equal to b. సో మనకి XOY ప్లేన్లో ఇచ్చారు అండ్ మనకు ఒక ఈక్వేషన్ కూడా ఇచ్చారు. సి అనేది బౌండరీ ఈక్వేషన్ అండ్ ఏంటి ఇక్కడ రెక్టాంగిల్ అని కూడా మెన్షన్ చేశారు. సో XY మనకి లిమిట్స్ కూడా ఇచ్చేసారు. సో చూద్దాం సొల్యూషన్కి వస్తే గివెన్. సో ఇచ్చిన డేటాను మనం రాసుకుంటాం. సో గివెన్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ x² మైనస్ y² dx ప్లస్ 2xy dy. సో మనకు ఆల్రెడీ ఫార్ములా ఏంటి, గ్రీన్స్ థీరం ప్రకారం క్లోజ్డ్ ఇంటిగ్రల్ సి MdX ప్లస్ Ndy ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ దో n బై దో ఎక్స్ మైనస్ దో my దో y dx dy. సో దాని ప్రకారం ఈ ఈక్వేషన్ని దీనికి మనం ఈక్వేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంపేర్ చేస్తే మీకు M ఎంత వస్తుంది. సో గివెన్ ఈక్వేషన్ని, సో గివెన్ మనకి గ్రీన్స్ థీరం స్టేట్మెంట్ని కంపేర్ చేసుకుంటే మనకి M ఎంత వస్తుంది, x² మైనస్ y². N ఎంత వస్తుంది, 2xy. సో మనము ఈ M ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేస్తాం. అంటే దో my దో y ఈజ్ ఈక్వల్ టు వైతో చేస్తున్నాం కాబట్టి x అనేది 0 అయిపోతుంది, వైతో చేస్తున్నాం కాబట్టి సో y² అనేది డిఫరెన్షియేషన్ మనకి ఎంత వస్తుంది, 2y. సో 0 మైనస్ 2y ఎంత, మైనస్ 2y. సో దో my దో y ఎంత, మైనస్ 2y. ఇది ఎంత క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయడానికి. సో దో my దో y వచ్చేసింది. నెక్స్ట్ దో my దో x. సో n వాల్యూ ఎంత మనకి 2xy. సో దో my దో x అంటే సో విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి 2y అనేది కాన్స్టెంట్గా పెడతాం. సో x డిఫరెన్షియేషన్ ఎంత, 1. సో 2y ఇస్ ద దో my దో x. సో ఈ ఈక్వేషన్ మనం చూసుకుందాం. సో దో my దో x మైనస్ దో my దో y అంటే సో దో my దో x ఎంత, 2y మైనస్ దో my దో y అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2y. సో 2y ప్లస్ 2y. సో దో my దో x మైనస్ దో my దో y ఎంత మనకి 4y అనేది వచ్చేసింది. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసేసాం. సో నెక్స్ట్ RHS పార్ట్ చూద్దాం. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ x² మైనస్ y² dx ప్లస్ 2xy dy. సో దాన్ని తీసుకుంటే దేనికి ఈక్వేట్ చేసుకుందాం, ఈ వాల్యూ ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ 4y dx dy. సో ఫస్ట్ మనం ఈ RHSని తీసుకుందాం. సో RHS ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ 4y dx dy. సో ఇక్కడ మనం 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంది. ఒకటి వచ్చి dx విత్ రెస్పెక్ట్ టు dx విత్ రెస్పెక్ట్ టు dy. ఆల్రెడీ మనకి ఈ క్వశ్చన్లో x వాల్యూస్ ఇచ్చేస్తున్నారు 0a అండ్ y లిమిట్స్ కూడా ఇచ్చేస్తున్నారు 0b. సో x లిమిట్స్ ఎంత, 0a ఇచ్చిన గివెన్ క్వశ్చన్ ప్రకారం అండ్ గివెన్ క్వశ్చన్ ఇచ్చిన ప్రకారం y లిమిట్స్ ఎంత, 0 to b 4y dx dy. సో మనం విత్ రెస్పెక్ట్ టు x ఫస్ట్ చేద్దాం. సో 0 to b y లిమిట్స్ అనేవి కాన్స్టెంట్ పెట్టేసుకొని విత్ రెస్పెక్ట్ x చేసినప్పుడు 4y అలానే కామన్ పెడతాం. సో ఇంటిగ్రల్ dx అంటే ఎంత మనకి x. సో లిమిట్స్ వచ్చి 0 to a, అప్పర్ లిమిట్ a, లోయర్ లిమిట్ 0. సో 4y, సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా మనం లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు. సో a మైనస్ 0. సో a మైనస్ 0 అంటే ఎంత, a. సో విత్ రెస్పెక్ట్ టు x అయిపోయింది, ఇంకెంత ఉంది మనకి, విత్ రెస్పెక్ట్ టు dy డిఫరెన్షియేట్ చేయాలి. ఆల్రెడీ విత్ రెస్పెక్ట్ టు x చేసాం. సో దేంతో చేయాలి, విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. సో 4aని కాన్స్టెంట్గా పెట్టుకొని y ఈజ్ ఈక్వల్ టు 0 to b y dy. సో yని ఇంటిగ్రేషన్ చేస్తే y² బై 2 వస్తుంది. సో అప్పర్ లిమిట్ వచ్చి b, లోయర్ లిమిట్ వచ్చి 0. y ప్లేస్లో మనం b సబ్స్టిట్యూట్ చేద్దాం. b² బై 2 మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0² బై 2. సో 4a b² బై 2 మైనస్ 0 ఉంది కాబట్టి మనం ఏం అవసరం లేదు. సో 2 1 2 2 మనకి ఎంత వస్తుంది, 2 ఇంటూ a ఇంటూ b². సో RHS వాల్యూ ఎంత, 2ab² అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్
4y dx dy వాల్యూ ఎంత మనకి 2ab² వచ్చేసింది. సో గివెన్ డయాగ్రామ్ ప్రకారం వస్తే సో మన ఏబిసిడి అనే ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం. సో వాళ్ళు ఆల్రెడీ చెప్పాడు ఇచ్చిన క్వశ్చన్లో XOY ప్లేన్ అని. సో ఆల్రెడీ మనకి ఎక్స్ లిమిట్స్ ఎంత ఇచ్చాడు, ఏ ఇచ్చాడు. సో x ఈజ్ ఈక్వల్ టు ఏ, వై లిమిట్ ఎంత ఇచ్చాడు 0 to b. సో y ఈజ్ ఈక్వల్ టు 0. సో x యాక్సిస్లో y 0 అవుతుంది, y యాక్సిస్లో x 0 అవుతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాం, x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాం. అండ్ ఇంక x వాల్యూ ఎంత ఇచ్చాడు, ఏ ఇచ్చాడు కాబట్టి a, 0, y ఎంత ఇచ్చాడు, b ఇచ్చాడు. సో ఇక్కడ ఆరిజిన్ అనేది 0, 0 ఉంటుంది. సో b a, 0 ఎందుకు తీసుకున్నామంటే x యాక్సిస్లో y అనేది 0 ఉంటుంది కాబట్టి x వాల్యూ వచ్చి a, 0. అండ్ ఇక్కడ వచ్చి 0, b ఎందుకు తీసుకున్నామంటే y యాక్సిస్లో x 0 ఉంటుంది, y కోఆర్డినేట్ వచ్చి b ఇచ్చారు. సో ఇది x యాక్సిస్ y యాక్సిస్ కోఆర్డినేషన్ కాబట్టి c వాల్యూ ఎంత మనకి పాయింట్ వాల్యూ ఎంత a, b. నెక్స్ట్ LHS పార్ట్కి వద్దాం. సో LHS పార్ట్ ఏంటి, క్లోజ్డ్ ఇంటిగ్రల్ c x² - y² dx + 2xy dy గివెన్ క్వశ్చన్ ప్రకారం. సో చూసుకుంటే మనం ఈ డయాగ్రామ్ ప్రకారం ఏముంది, సో ఏబి అనేది ఒక పార్ట్ ఉంది, బీసీ అనేది ఒక పార్ట్ ఉంది, సిడి అనేది ఒక పార్ట్ ఉంది, అండ్ డిఏ అనేది ఒక పార్ట్ ఉంది. సో దాని ప్రకారం ఇక్కడ గివెన్ డయాగ్రామ్ని యూస్ చేసుకొని ఇంటిగ్రల్ ఏబి ప్లస్ ఇంటిగ్రల్ బీసీ ఇంటిగ్రల్ సిడి ప్లస్ ఇంటిగ్రల్ డిఏ. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ఈ ఫిగర్ డయాగ్రామ్ని బట్టి మనం ఏ కోఆర్డినేట్ 0 అవుతుందో అవనేది ఇక్కడ రాసుకున్నాం. సో దాని ప్రకారం మనకి ఇంటిగ్రల్ ఏబీ పార్ట్లో మనకి y 0 కాబట్టి సో y లిమిట్స్ రావు, ఓన్లీ x లిమిట్స్ వస్తాయి. సో 0 to a. సో ఈ ఈక్వేషన్లో మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో y ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే మనకి x² dx వస్తుంది. అండ్ ఇక్కడ ఈ పార్ట్ 0 వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనకి ఇంకో మిగిలే పార్ట్ ఏంది x². సో నెక్స్ట్ వచ్చి ఈ పార్ట్ దగ్గర x ఈజ్ ఈక్వల్ టు a పెడతాం, dx ఈజ్ ఈక్వల్ టు 0 పెడతాం ఈ ఈక్వేషన్లో. సో ఈ ఈక్వేషన్లో x ఈజ్ ఈక్వల్ టు a పెట్టి dx ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది 0 to b 2ay dy వస్తుంది. సేమ్ ఈ ఈక్వేషన్లో y ఈజ్ ఈక్వల్ టు b పెడతాం, dy ఈజ్ ఈక్వల్ టు 0 పెడతాం. పెట్టిన తర్వాత మనకి ఏమి ఈక్వేషన్ వస్తుంది, ఇంటిగ్రల్ a to 0 x² - b² dx. నెక్స్ట్ ఇంటిగ్రల్ డిఏ. సో x ఈజ్ ఈక్వల్ టు 0 పెడతాం, dx ఈజ్ ఈక్వల్ టు 0 పెడతాం. సో dx ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు ఈ పార్ట్ 0 అయిపోతుంది, అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు ఈ పార్ట్ 0 అయిపోతుంది. సో ఆ పార్ట్ ఎంత మనకి ఎంత వస్తుంది 0 వస్తుంది. నెక్స్ట్ ఇంకేం లేదు, ఇంక డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేసి లిమిట్స్ అప్లై చేస్తాం. సో x² ఇంటిగ్రేషన్ x³ 3 లిమిట్స్ వచ్చి a 0, అండ్ 2a y యొక్క ఇంటిగ్రేషన్ y² 2 లిమిట్స్ వచ్చి 0 to b, అండ్ x² ఇంటిగ్రేషన్ వచ్చి x³ 3 - b² ఇంటిగ్రల్ dx ఎంత మనకి x. సో లిమిట్స్ వచ్చి a to 0. సో అప్పర్ లిమిట్ అప్లై చేస్తే a³ 3 వస్తుంది, అండ్ లోయర్ లిమిట్ 0 అప్లై చేస్తే 0 వస్తుంది కాబట్టి దీన్ని రాయలేదు. అండ్ అప్పర్ లిమిట్ b సబ్స్టిట్యూట్ చేస్తే 2ab² 2 ప్లస్ అప్పర్ లిమిట్ 0³ 3 - 0, లోయర్ లిమిట్ వచ్చి a³ 3 - ab. ఏం లేదండి ఇక్కడ x వాల్యూ దగ్గర ఏ సో x ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం, y ప్లేస్లో b సబ్స్టిట్యూట్ చేస్తాం, అండ్ x ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో జీరోస్ అనేవి డైరెక్ట్గా మనకి జీరోస్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మనకి ఏం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏమొస్తుంది a³ 3 ప్లస్ 2 1 క్యాన్సిల్ అయిపోతే ab² వస్తుంది, అండ్ ఈ పార్ట్ అంతా 0 వస్తుంది. నెక్స్ట్ -a³ 3 - ప్లస్ ab². సో a³ 3 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి ఇంకేముంది మీకు ab² ప్లస్ ab² అంటే 2ab². సో RHS ఎంత వచ్చింది 2ab². LHS ఎంత వచ్చింది 2ab². So LHS is equal to RHS. Hence Green's theorem is verified and proved. సో ఇలా మనం గ్రీన్స్ థీరమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వాల్యూలో స్టోక్స్ థీరమ్ని నేను అప్లోడ్ చేస్తాను. సో యూ కెన్ చెక్ దేర్.